పుల్వామా దాడి దేశం ఎన్నటికీ మరిచిపోలేని ఉగ్రవాద ఘాతుకం. ఆ దాడిలో కీలక సూత్రధారి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హంజా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. భారత భద్రతా సంస్థల హిట్ లిస్టులో ఉన్న హంజా ఎలిమినేషన్తో ఇప్పుడు మిగిలిన ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడి దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ఉగ్ర దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. ఆ దాడికి ప్రత్యక్షంగా జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ బాధ్యుడైన దాడి వెనుక వ్యూహాలు రచించిన కీలక వ్యక్తుల్లో హంజా బుర్హాన్ ఒకడని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. పుల్వామా జిల్లా రత్నీపోరాకు చెందిన హంజా 2017లో చదువుల పేరుతో పాకిస్తాన్ వెళ్లి అల్బద్ర్ ఉగ్ర సంస్థలో చేరి కొంతకాలంలోనే కమాండర్గా ఎదిగాడు. కశ్మీర్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడం, ఉగ్ర నెట్వర్క్ ను విస్తరించడం, నిధుల సమీకరణ, భద్రతా బలగాలపై దాడులకు ప్రణాళికలు సిద్ధం చేయడం వంటి కార్యకలాపాల్లో హంజా కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. పుల్వామా కుట్ర కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కూడా అతని పేరు ఉంది. దేశ భద్రతకు ముప్పుగా మారిన హంజాను కేంద్ర ప్రభుత్వం 2022లో యుఏపీఏ చట్టం కింద అధికారిక ఉగ్రవాదిగా ప్రకటించింది. పుల్వామా దాడితో పాటు మరికొన్ని ఉగ్ర ఘటనల్లోనూ అతని ప్రమేయం ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పుడు అదే హంజా బుర్హాన్ పీఓకేలోని ముజఫరాబాద్ సమీపంలో కాల్పులకు బలయ్యాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు అతడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు సమాచారం. శరీరంలోకి అనేక బుల్లెట్లు దూసుకుపోవడంతో అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్య వెనుక ఎవరున్నారు, ఎందుకు టార్గెట్ చేశారు అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇటీవల పాకిస్తాన్, పీఓకే ప్రాంతాల్లో పలువురు ఉగ్రవాదులు ఇదే తరహాలో హతమవుతుండడం విశేషం. హంజా మరణం ఉగ్రవాద సంస్థలకు భారీ ఎదురుదెబ్బగా భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.